వారుగా ఉన్నట్లుగా ఆయన తెలియచేస్తున్నాడు. దేవుని మందిరంలో వారు నిలిచి ఉంటారు. వారు సేవకులు అని, ఆ సేవకులు దేవుని మందిరంలో రాత్రంతా కూడా నిలిచి ఉంటారు అని, తర్వాత పరిశుద్ధ స్థలం వైపు వారి చేతులు ఎత్తుతారు అని, అంత మాత్రమే కాదు, అలాగూ దేవుణ్ణి స్తుతిస్తుంటే దేవుని మందిరంలో రాత్రంతా కూడా నిలిచి దేవుని స్తుతిస్తుంటే, అలాగే పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సన్నుతిస్తూ ఉంటే, ఆయన చేసేటువంటి కార్యాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అని అంటాడు. దేవుని మందిరములో నిలిచుండి ఆయన పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఎవరైతే ఆయనను స్తుతిస్తారో, ఎవరైతే ఆయనను ఘనపరుస్తారో వారిని సియోనులో నుండి యెహోవా ఆశీర్వదిస్తాడు అని చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి పరిశుద్ధ స్థలం దేవుని మందిరములో నిలిచి ఉన్నటువంటి వారు చేతులు చాపవలసినటువంటి స్థలం ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. కనుక దేవుని మందిరములో పరిశుద్ధ స్థలం వైపు చేతులు చాపాలి. చేతులు ప్రభు కొరకు మనం చాపినప్పుడు అలాగూ చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము చేతులు ఎత్తటం వలన కలిగేటువంటి లేక ఆ అనుభవం ఏమిటి అని అంటే, దేవునికి నైవేద్యము మనము అర్పించినట్లు. చేతులు ఎత్తటమే నైవేద్యం అర్పించటం. కనుక దేవుని మందిరములో ఊరకనే ఉండొద్దు, చేతులు ఎత్తాలి, చేతులు చాపాలి, చేతులు చరచాలి, అంటే చప్పట్లు కొట్టాలి, దేవుని ఆరాధించాలి. దేవుని మందిరములో మన చేతులు కూడా పనిచేయాలి. మనము చేతులతో చప్పట్లు కొడుతూ చేతులు చాపి దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ ఉంటే సియోనులో నుండి యెహోవా మనలను ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆ ఆశీర్వాదం మనం చూడాలి, ఆ దీవెన మనం చూడాలి అని అంటే మందిరంలో ఊరకనే ఉండొద్దు. ఒకటి నిలిచి ఉండాలి, చేతులు ఎత్తాలి. కూర్చొనే ఉండకూడదు అని అర్థం, దాని అర్థం అర్థమైనా? దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు మనం లేచి నిలబడాలి. లేచి నిలబడిన వారు చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. అలాగూ ఆరాధన చేస్తుంటే, అలాగూ దేవుని మహిమపరుస్తుంటే, అలాగూ దేవుని ఆరాధిస్తుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది స్తుతి ఆరాధన, ఇది ప్రైజ్ అండ్ వర్షిప్. ఇలా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు, మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎంతగానో దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే చాలు, ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆయన ఆశీర్వదిస్తే చాలు, మనము దీవెనకరముగా ఉంటాం. ఆయన ఆశీర్వచనాలు పలికితే చాలు, మనము ఎన్నో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఈ ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే మనము దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవుని
దేవుని పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులు ఎత్తాలి. ఇంకా రాత్రంతా నిలుచుండి దేవుణ్ణి ఆరాధించటం అంటే ఇది గొప్ప అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇలాంటి అనుభవంతో దేవుని ఆరాధించాలి అని చెప్తూ యాత్రా కీర్తనలో ఆయన ముగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని మందిరంలో నిలిచి రాత్రంతా నిలిచి దేవుణ్ణి ఆరాధించాలి. చేతులెత్తి చేతులు చాపి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. కనుక ఈ కీర్తన భాగం చక్కని శ్రేష్టమైనటువంటి సంగతులను మనకు తెలియచేస్తుంది అని గ్రహించి దేవుని మందిరంలో మౌనంగా ఉండకుండా, ఊరకనే ఉండకుండా ఎంతైనా దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరచాలని మనం చేస్తూ ఈ కీర్తన భాగాన్ని ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి సమయంలో చదవబడినటువంటి లేక చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి, అలాగే మన ముందు కొన్ని ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపనలు ఉన్నాయి. విజ్ఞాపనలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సమయంలో మనం అందరం కూడా ఒకసారి లేచి నిలబడి మనమందరం కొన్ని విజ్ఞాపనలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు చెప్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధికి మనల్ని నడిపించారు. ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన సన్నిధిలో నిలిచుండి చేతులెత్తి దేవునికి స్తుతులు చెప్దాం, దేవుని ఆరాధన చేద్దాం. అయ్యా మీకు మహిమయ్యా, మీ కార్యాలను చూడాలి, మీ ప్రసన్నతని చూడాలి, మీ ప్రభావాన్ని చూడాలి ప్రభు అని చెప్పి మనమందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా దేవునికి స్తుతులు చెప్తూ ఉండాలి. నిన్ను స్తుతించే అనుభవం, నిన్ను ఆరాధించే అనుభవం నాకు దయచేయి అయ్యా అని ప్రార్థన చేద్దాం. నేను ఆరాధించే అనుభవం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తగలిగిన అనుభవం అయ్యా, నీ మందిరంలో నిలిచి ఉండగలిగిన అనుభవం నాకు దయచేయి. స్థిరమైనటువంటి అనుభవం. దేవుని మందిరంలో నిలిచి ఉండటం అంటే స్థిరమైన అనుభవం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. అయ్యా మీరు కృప చూపండి అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. రేపటి నుండి అనగా 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆంధ్ర ఐపీసీ జనరల్ కన్వెన్షన్ కేసర్లో జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ కన్వెన్షన్ ప్రభువే ప్రారంభించి ఘనముగా జరిగించి తన సేవకులు అభిషేకించి వాడుకున్నట్లుగా, సమృద్ధి దయచేయనట్లుగా మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఏరియా కన్వెన్షన్ జరగబోతుండగా తెనాలి ఏరియా కన్వెన్షన్ కూడా దేవుడు ఘనముగా జరిగించి స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి పరిశుద్ధపరిచి ఆ స్థలములో దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు జరిగించినట్లుగా, ప్రజలను సమకూర్చున్నట్లుగా, సేవకులను అభిషేకించి అభిషేకించబడిన వాక్కులు వెల్లడిపరచున్నట్లుగా దేవుడే గొప్ప కార్యాలు చేసి కృప చూపి ప్రజలను విస్తారంగా నడిపించి సమృద్ధి అయినటువంటి వనరులు దేవుడు సమకూర్చి దేవుడే గొప్ప కార్యం చేయనట్లుగా ఈరోజు ప్రత్యేకంగా కన్వెన్షన్ గ్రౌండ్లో మరి మనం ప్రార్థన చేయబోతున్నాం. సాయంత్రం 3 గంటలకు
ఆ స్థలంలో జరుగుతున్నటువంటి ఆ ప్రార్థన కార్యక్రమం అంతటిని దేవుడు క్రమంగా జరిగించినట్లుగా 3 గంటల నుండి 5 గంటల వరకు జరగబోతున్న ఆ యొక్క ప్రార్థన కార్యక్రమం ఘనంగా జరిగించి దేవుడు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి ఆ స్థలంలో నేను కూడా నిలిచి ఉండాలి అనేటువంటి ఆశతో ఆసక్తితో అందరూ కూడా దేవునికి స్తుతులు చెప్దామండి. స్తోత్రం 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 హల్లెలూయా. అలాగే ఈరోజు మన సహోదరి శ్రీదేవి గారికి ఆపరేషన్ ఒకటి జరుగుతుంది. దేవుడు శ్రీదేవి గారిని ముట్టి స్వస్థపరిచి ఆపరేషన్ సక్సెస్ చేసి దేవుడే ఆరోగ్యం ఇచ్చి బలపరుచున్నట్లుగా, అలాగే పిల్లలు మల్లిక అలాగే చందుని కూడా దేవుడు ధైర్యపరుచున్నట్లుగా, దేవుడే కృప చూపి తల్లి పట్ల జరుగుతున్న ఆపరేషన్ దేవుడు సక్సెస్ చేయనట్లుగా దేవుడే కృప చూపునట్లు మరలా మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. అలాగే దైవ సేవకురాలు నూజివీడు నుండి షారోన్ పాస్టర్ గారు ఆ తల్లికి తలలో ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి మరి రాయలవెల్లూరులో ఆపరేషన్ జరగబోతుంది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఆపరేషన్ చేయబోతూ ఉన్నారు. దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఆపరేషన్ సక్సెస్ చేసి ఆ తల్లికున్న ఆ దైవ సేవకులకున్న బలహీనత నుండి విడిపించి అద్భుతమైన కార్యము దేవుడు జరిగించి కృప చూపునట్లుగా మరలా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. అలాగే వేణు అనే సహోదరుడు ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాడు. తన ఎగ్జామ్లో తోడుగా ఉండి మరి క్వాలిఫై అవ్వటానికి దేవుడే కృప చూపి ఉన్నతమైన మార్కులు దయచేసి ఉద్యోగానికి అర్హునుగా చేయనట్లుగా ఈరోజు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించినట్లుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పట్ల దేవుడు గొప్ప కార్యము చేసి కృప చూపి ఉన్నత ఉద్యోగాలకు అర్హులుగా చేయనట్లుగా మరలా మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. ఈ విజ్ఞాపనలన్నీ కూడా ప్రభు ఆలకించి జవాబుదాయి చేయనట్లుగా. అలాగే అమెరికా నుండి మన పెద్దలు యోబునాని గారి కుమార్తె కుసుమక్క వారి ప్రయాణం వస్తున్నారు. వారి ప్రయాణంలో మరి దేవుడు తోడుగుండి శుభకరమైన ప్రయాణం దయచి క్షేమం దయచేసి కృప చూపినట్లు మరలా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం. ఈ ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి జవాబుదాయి చేశాడు నమ్మొచ్చు. చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి, చెప్పబడిన విజ్ఞాపనను బట్టి, అలాగే చెప్పబోతున్న లేఖన భాగాన్ని బట్టి మరొకసారి మనం అందరం కూడా 2 చేతులు దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం. అందరూ అలాగే ప్రభుని స్తుతిస్తూ ఉండగా, అందరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న మరి మణిమంజరక్క గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరి ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఈ పరిశుద్ధ దినమందు తండ్రిని పునరుద్ధాన దినమందు దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి అయ్యా మేము చేతులెత్తి మిమ్మల్ని స్తుతించడానికి అలాంటి స్తుతించగలిగే అనుభవంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఆ విధంగా ప్రభువా నాయనా నీ స్తోత్రాలు అయ్యా. ఈ పరిశుద్ధ దినమందు ఈ పునరుద్ధాన దినమందు తండ్రి దైవ సేవకులు నిలవబెట్టుకొని అయ్యా స్తుతి ఆరాధనలో మీరు నడిపించిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అంతేకాదు దేవానికి వందనాలు ప్రభా. కీర్తన భాగంలో మీరు నందుకు ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. మీ సన్నిధిలో మేము ఏ విధంగా ఉండాలయ్యా చురుకుదనం కలిగి ప్రభా నీ స్తోత్రాలు. చేతులెత్తి ప్రార్థిస్తూ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని ప్రభా నీ స్తోత్రాలయ్యా ఘనపరుస్తూ ప్రభా నాయన ఆరాధిస్తూ నిత్యము ప్రభా దూతలతో ప్రధాన దూతలతో పరిశుద్ధ సైన్య సమూహంతో ప్రభా అయ్యా నీ స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు 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 అని మహింపరచబడుతున్న మీ నామాన్ని ప్రభా ఈ భూలోకంలో మేము కూడా స్తుతించగలగడానికి అయ్యా మీరు మా ఇళ్ళ కృప చూపి
చూపించి మీ సన్నిధిలో చేరడానికి కృప చేసిన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేము కూడా చేతులెత్తి అనుభవం అయ్యా, మేము కూడా ప్రభా మిమ్మల్ని ప్రభా అయ్యా గొప్ప శబ్దంతో మిమ్మల్ని స్తుతించగలిగే అనుభవంలోకి మమ్మల్ని కూడా నడిపించండి దేవానికి వందనాలు అయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ స్తుతి ఆరాధనను మీరు అంగీకరించండి దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఇదిగో అనేక విజ్ఞాపనలు అయ్యా మీ సన్నిధిలో చదువుతున్నాం. ఎందుకంటే మీరు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడు. మీరు రక్తంలో మాకు స్వస్థత ఉందయ్యా. అయ్యా మీరు ప్రభా ప్రతి ప్రభా నాయన మా కొరకు సిద్ధపరిచిన అనేక మేళ్లు మేము పొందుకోవడానికి ప్రభా మీ యందు విశ్వాసంతో ముందుకు సాగే కృప మాకు దయచేయండి దేవా. అయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు పరిచినటువంటి ప్రతి విజ్ఞాపనకు మీరు తండ్రి అయ్యా జవాబు దయచేయండి అయ్యా. మీరు చెవియొగ్గి ఆలకించండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా శ్రీదేవి గారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా ఆపరేషన్ సక్సెస్ చేయయ్యా, ఆ కుటుంబానికి మేలు చేయయ్యా, ఆ బిడ్డలకు ప్రభా వాళ్ళ నోట నిండా నవ్వు పుట్టించండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అంతేకాదు నాయన మెయిన్స్ ఎగ్జామ్ సిద్ధపరిచిన నీ బిడ్డను ప్రభా అయ్యా తన హస్తాన్ని ప్రభా మీ హస్తంలో ఉంచుకొని మీరు రాయండి తండ్రి. అయ్యా నాయన అధికారం ఇచ్చే దేవుడు నువ్వు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డకు మీరు ప్రభా సిద్ధపరిచిన అధికారాన్ని మీరు అప్పచెప్పండి దేవానికి వందనాలు. ఆ విధంగా బిడ్డ హృదయాన్ని మనస్సును ఆలోచనలు ప్రతిదీ నీ స్వాధీనంలో ఉంచుకొని అయ్యా ఉన్నతమైన రిజల్ట్తో బిడ్డను ప్రభా అయ్యా మీ నామం మహింపరచలాగున కృప దయచేయండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా అంతేకాదు తండ్రి నీ స్తోత్రాలు అయ్యా. జరుగుతున్న కన్వెన్షన్ల విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినం ప్రభా నాయన నీ స్తోత్రాలు అయ్యా. కన్వెన్షన్ ప్రదేశంలో ప్రార్థించడానికి సేవకులు వెళ్చుండగా నాయన ఆ ప్రదేశం మొత్తం నీ స్వాధీనంలో ఉంచుకో అయ్యా. ప్రదేశం చుట్టూ రక్త కంచె అగ్ని కంచెను ఉంచండి దేవా. అయ్యా మీరే మీ స్వాధీనంలో ఉంచుకొని ఆ ప్రదేశాన్ని పరిశుద్ధపరిచిన ఆయన జరగవలసినటువంటి కన్వెన్షన్ అయ్యా రేపటి నుంచి ప్రారంభిస్తున్న కన్వెన్షన్ నీ నామ మహిమార్థం జరగడానికి కృప దయచేయండి దేవానికి వందనాలు. ఆత్మదేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా ప్రభా నాయన చదివిన విజ్ఞాపనలన్నింటినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. మీరే మేలు చేయండి ప్రతి కుటుంబానికి అయ్యా. మీరే కృప చూపించండి దేవా. మీరు తండ్రిగా ఉండండి అయ్యా, మీరు యజమానిగా ఉండండి అయ్యా, మీరు నాయకుడిగా ఉండండి తండ్రి. మీ హస్తాలని ప్రభా మీ దక్షిణ హస్తంతో ప్రతి కుటుంబాన్ని దీవించండి దేవానికి వందనాలు. ఎన్నో ప్రభా నాయన సమస్యలు అయ్యా తండ్రి నీ స్తోత్రాలు అయ్యా, చెప్పలేని చెప్పుకోలేని సమస్యలతో ప్రభా అయ్యా నీ బిడ్డలు ప్రభా నీ స్తోత్రాలు మీ సన్నిధిలో ఎంతో ప్రభా కన్నీటితో ప్రభా చదువుచండు ప్రతి విజ్ఞాపనకు జవాబు దయచేసాయ్యా. సంఘం ప్రభా ఎదుట సాక్షిగా నిలబెట్టడానికి కృప దయచేసి పెట్టమని ప్రతి విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఈ జరగబోయేటువంటి ప్రభా నాయన తండ్రి వాక్య పాఠ్య భాగంలోకి ప్రభా సేవకులు నడిపిస్తూ సంఘంతో మీరు మాట్లాడమనయ్యా. ఇది ఇంకా జరగవలసిన అన్ని కార్యక్రమాల్లో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రియ ప్రభును మా రక్షకును సర్వలోక రక్షకుడు నాయన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మంచి దయచేసి అందరూ కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, అందరూ ముందుకు జరిగి కూర్చోండి. మంచి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు మనందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క పునరుద్ధరణ దినమందు ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా చేరి మన ప్రభుని స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని ఘనపరచాలి, దేవుని నామాన్ని మనం మహింపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ ప్రార్థన చేస్తున్న రీతిగా దేవునికి మొరపెట్టిన విధంగా మరి దేవుడు వినీత్ వివాహాన్ని దేవుడు ఎంతో ఘనంగా దేవుడు జరిగించి దేవుడు కృప చూపారు. మరి ప్రార్థించిన మీ అందరికీ నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృప దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జయకరంగా దేవుడు జరిగించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మంచి పేరు ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగులుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను.
పరిశుద్ధ గ్రంథములో నుండి 63వ కీర్తన 2వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. చాలు. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కీర్తన భాగంలో భక్తుడైనటువంటి దావీదు ఆయన రాజుగా ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. దావీదు రాజుగా ఉన్నటువంటి ఆ దినాల్లో శత్రులైనటువంటి వారు దావీదుని తరుముతున్నప్పుడు కీడు చేయటానికి పూనుకొనినప్పుడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ప్రార్థించినటువంటి అనుభవాన్ని ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన 2వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని అంటాడు. పరిశుద్ధ ఆలయంలో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని ఆలయములో ఆశతో కనిపెట్టుకొని ఉన్నటువంటి అనుభవాన్ని దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దావీదుకి ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళటం మాత్రమే కాదు, దేవుని మందిరములోనికి వెళ్ళి కనబడటం మాత్రమే కాదు, దేవుని మందిరములో ఆశతో కనిపెట్టుకుంటాడు. ఏమిటి ఈయన ఆశ? దేవుని మందిరానికి వెళ్ళాము అని అంటే, దేవుని మందిరమునకు మనం వచ్చాము అని అంటే ఏదో ఒక ఆశీర్వాదం పొందాలి అని, ఏదో ఒక దీవెన పొందాలి అని, లేక మన పిల్లలు ఆశీర్వదించబడాలని, లేక నీకు ఒక స్వస్థత రావాలి అని, లేక నీ కుమారుడికి ఒక ఉద్యోగం రావాలని, లేక నువ్వు ఒక గృహాన్ని సంపాదించుకోవాలని, ఏదో ఒకటి పొందాలని నువ్వు ఎంతగానో ఆశతో కనిపెడతా ఉంటావు. ప్రతి ఒక్కరి అనుభవం ఇదే. కానీ దావీదు యొక్క అనుభవం ఏంటంటే, దేవుని యొక్క మందిరంలో ఇంత ఆశతో అతడు కనిపెట్టుకొని ఉండటానికి ఏమిటి కారణం, లేక ఆయన ఆశ ఏమిటి అని అంటే, ఆయన మందిరములో ఆయన బలము చూడాలని, ఆయన మందిరములో ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన మందిరములో ఆయన శక్తిని చూడాలి అనేటువంటి ఆశతో భక్తుడు ఇక్కడ తన ఆసక్తిని కనుపరుస్తూ ఉన్నాడు. ఆయన మందిరములో ఆయన బలమును చూడాలి అనేటువంటి ఆశ, ఆయన ప్రభావాన్ని చూడాలి అనే ఆశ. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం, దేవుని మందిరం అంటే చాలా సంతోషం దావీదుకి. 122వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు
నేను సంతోషించి తిని అని అంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు తనతో అనినప్పుడు సంతోషించాడంట, సంతోషించాడు. కనుక దేవుని మందిరానికి వెళ్ళాలి అని అంటే చాలామందికి బాధ వేస్తుంది. మందిరానికి వెళ్దాం పదండి, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్దాం, లేక ఈరోజు ఏదో ప్రత్యేకమైన కూడికుంది, లేక ఒక నియామక కూడికుంది, ఈరోజు దేవుని మందిరానికి వెళ్దాం పదండి అని అంటే కొంతమంది బాధపడతారు. ఎంతో బాధ. అసలు ఏంటి మందిరం అంటున్నాడని. దేవుని స్తోత్రం. కానీ దావీదు అంటున్నాడు, నేను సంతోషించి తిని అని అంటాడు. మందిరానికి వెళ్దాం అనగానే ఏం చేశాడంట? సంతోషించాడు. దేవుని మందిరం అంటే అంత సంతోషం, దేవుని మందిరం అంటే అంత ఆనందం దావీదుకి. మందిరానికి వెళదాము అని అంటే సంతోషించినటువంటి దావీదు మందిరములో ఆయన ఏమి పొందాలనుకుంటున్నాడు? మందిరమునకు వచ్చినటువంటి దావీదు ఏమి పొందాలి అని అనుకుంటున్నాడు అని అంటే ఆయన బలమును చూడాలని ఆశ, ఆయన ప్రభావమును చూడాలి అని ఆశ. దేవుని బలము కొరకు కనిపెడుతున్నాడు, దేవుని ప్రభావము కొరకు కనిపెడుతున్నాడు. ఆయనకు ఆశ ఏంటంటే, నేను దేవుని మందిరమునకు వచ్చి మందిరములో నుండి నేను ఊరకనే వెళ్ళకూడదు, నేను ఆయన బలమును పొందుకొని వెళ్ళాలి, ఆయన ప్రభావము చేత నేను తాకబడి వెళ్ళాలి, ఆయన శక్తి చేత నేను తాకబడాలి అనేటువంటి ఆశ. ఆ ఆశతో ఎంతగానో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఆయన మందిరంలో ఆ ప్రభావాన్ని చూడాలని ఆశ. స్తోత్రం. ఆయన మందిరంలో ఆ శక్తిని చూడాలి. ఆయన మందిరము గొప్పది, ఆయన మందిరం ఘనమైనది. ఆ మందిరములో కార్యాలు చూడాలి. స్తోత్రం. ఆ మందిరాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తూ 122వ కీర్తనలో 4వ వచనంలో చెప్తాడు. ఒక మాట చదవండి. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. స్తోత్రం చెప్పండి. వారి గోత్రములు, ఎవరి గోత్రాలు? ఇశ్రాయేలు గోత్రాలు. వారి గోత్రాలు అని అంటే ఇశ్రాయేలు గోత్రాలు. ఇక్కడ అంటాడు యెహోవా గోత్రములు అన్నాడు. ఇశ్రాయేలు గోత్రాలంటే యెహోవా గోత్రాలే. ఈ ఇశ్రాయేలు గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్తాయి. ఎక్కడికి? మందిరానికి. మందిరానికి ఎక్కి వెళ్ళాలి. ఆ యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. ఆ మందిరానికి ఎందుకు వెళుతున్నారు అని అంటే యెహోవాను స్తుతించడానికి. యెహోవాను స్తుతించడానికి వారు ఆ మందిరానికి ఎక్కి వెళుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు గోత్రాలు. అవి యెహోవా గోత్రాలు.